హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఫేమ్ 2 సబ్సిడీ కంప్లీట్ అయింది కదా, మార్చ్ 31కి 2024 అండ్ ఈరోజు April 1 అట్ ద సేమ్ టైం ఓలా వాళ్ళు కొత్త ప్రైజెస్ అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో ఆ కొత్త ప్రైజెస్ ఎంత పెరిగినాయి, ఎంత డిఫరెన్స్ ఉంది పాతదానికి కొత్తదానికి అనేసి, అండ్ పెరిగిందా లేదా తగ్గిందా అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకో విషయం వచ్చేసి లాస్ట్ ఇయర్ ఫేమ్ 2 సబ్సిడీ ఇంప్రూవ్ అయింది కదా, అంటే తగ్గడం జరిగింది. ఆ టైంలో ఓలా CEO భవిష్ అగర్వాల్ ఏం చెప్పినారంటే, ఓలా ఎలక్ట్రిక్ సంబంధించి సబ్సిడీ మీద డిపెండ్ అయ్యి కాకుండా సబ్సిడీతో సంబంధం లేకుండా సేల్స్ అనేది చేస్తామని చెప్పడం జరిగింది. అంటే సబ్సిడీ ఉన్నా లేకున్నా ఓలా స్కూటర్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేది అందుబాటులో ఉంటాయని చెప్పడం జరిగిందనమాట. సో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు స్టెప్ జరిగిందనమాట. అప్పుడు ఆయన ఏ మాట అయితే అన్నాడో, సో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఈ ఫేమ్ 2 సబ్సిడీ మొత్తం ఎండ్ అయిన తర్వాత EMPS 2024 వచ్చిన తర్వాత కూడా దానికి తగ్గట్టుగానే ప్రైజెస్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ ప్రైజెస్ ఎంత పెరిగినాయి, అసలు పెరిగినా లేదని మొత్తం చూస్తాను. అండ్ ఇంకోటి వచ్చేసి పాత ప్రైస్కి, పాత ఫేమ్ 2 సబ్సిడీకి ఇప్పుడు దానికి ఒక S1 Pro Gen 2 కంపేర్ చేసి చెప్తాను. మిగతావన్నీ స్క్రీన్ మీద వేస్తాను అనమాట, అది కూడా చూసుకోండి. అండ్ కొత్త ప్రైస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. లెట్స్ గో ఫ్రెండ్స్. మీకు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చేస్తున్నా చూడండి. సో ఇది వచ్చేసి ఫేమ్ 2 సబ్సిడీ కింద ఓలా S1 Pro Gen 2 యొక్క ప్రైజింగ్ అనమాట. సో ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది అండ్ ఓవరాల్ ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది, ఫేమ్ 2 సబ్సిడీ ఉందన్నమాట. సో ఫేమ్ 2 సబ్సిడీ వచ్చేసి 22,424 రూపీస్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, మామూలు జనరల్గా 10,000 రూపీసే కదా EMPSకు, అండ్ ఆ మైనస్ చేస్తే దగ్గర మనకు 12,400 రూపీస్ పెరగాలి. సో అలా కాకుండా అందరికి షాక్ చేసే విధంగా మిగతా కంపెనీస్ అన్ని దివాలా తీస్తాయి నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రైజెస్కి నెక్స్ట్ ఉన్న ప్రైజెస్కి చాలా డిఫరెన్స్ వస్తుంది అనమాట, వేరే కంపెనీస్తో కంపేర్ చేస్తే కూడా. సో ఆ విధంగా ఇవ్వడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఫేమ్ 2 సబ్సిడీ కింద ఉన్న సబ్సిడీ కూడా చూశారు కదా. సో అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే నెక్స్ట్ EMPS కింద ఈ 12,000 రూపీస్ 12,400 రూపీస్ ఎంతో పెరుగుతాయని ఎక్స్పెక్ట్ చేశారనమాట. నేను కూడా అదే అనుకుని లాస్ట్ టైం మన ఛానల్లో వీడియో చేయడం జరిగింది అనమాట, అంటే అప్రాక్సిమేట్ ప్రైస్ ఎంత ఉంటాయి అనేసి. అండ్ అప్పుడు కూడా చెప్పడం జరిగింది, ఇదే ప్రైస్ ఉండకపోవచ్చు కూడా చెప్పాను. అండ్ నేను చెప్పిన విధంగానే ప్రైజెస్ అయితే సేమ్ లేవు, మారాయన్నమాట. అవి ఏం మారాయి ఇప్పుడు చెప్తాను. అండ్ అన్నీ సో ఓలాలో ఉన్న 6 మోడల్స్కి ప్రజెంట్ EMPS కింద ప్రైస్ అన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. అండ్ ఎక్స్ప్లెయిన్ చేసే మీకు ముందరే చెప్పేస్తున్నాను, ప్రైజెస్ మాత్రం ఏం పెరగలేదండి. సో అప్పుడు ఎంత ఉన్నాయో ఫేమ్ 2 సబ్సిడీ కింద ఎంతైతే ప్రైజెస్ ఉన్నాయో అదే ప్రైజెస్ ఇక్కడ పెట్టడం జరిగింది. వీళ్ళే ప్రాఫిట్స్ని కొంచెం తగ్గించుకొని ఆ ప్రాఫిట్స్ని మనకి ఇవ్వడం జరిగింది అనమాట, ప్రజలకు ఇవ్వడం జరిగింది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 కంపారిజన్ చూడండి, ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తున్నా. ఇది వచ్చేసి ఓలా S1 Pro Gen 2 ఫేమ్ 2 సబ్సిడీ కింద, అండ్ ఇది ఇమేజ్ వచ్చేసి ఓలా S1 Pro Gen 2నే EMPS కింద అనమాట. సో ఈ ప్రైస్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సబ్సిడీ చూడండి, ఇక్కడ చూడండి 22,424 సంథింగ్ ఉందన్నమాట. ఇక్కడ చూడండి ఫేమ్ 2 సబ్సిడీ వచ్చేసి ఫ్లాట్ 10,000 రూపీస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్స్షోరూమ్ ప్రైస్ కూడా చెక్ చేసుకోండి, ఇక్కడ ఒక రకంగా ఉంది, ఇక్కడ ఒక రకం ఉంది. సో ఇక్కడ కొత్త ప్రైస్ వచ్చేసి ఎక్స్షోరూమ్ ప్రైస్ 1,40,000 రౌండ్ ఫిగర్ పెట్టడం జరిగింది. దాంట్లో సబ్సిడీ 10,000 తీసేస్తే 1,30,000 ఫైనల్ ఎక్స్షోరూమ్ ప్రైస్ అయిందనమాట. ఇక్కడ కూడా ఫైనల్ ఎక్స్షోరూమ్ ప్రైస్ 1,30,000. సో ఫేమ్ 2 సబ్సిడీలో కూడా ఫైనల్ ఎక్స్షోరూమ్ ప్రైస్ 1,30,000 ఉంది. అలాగే EMPS కింద కూడా ఫైనల్ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,30,000 ఉందన్నమాట. అండ్ ఫైనల్ ఆన్ రోడ్ ప్రైస్ కూడా ఎంత వస్తుంది, మీకు 1,45,000 అరౌండ్ వస్తుందన్నమాట. సో రెండిట్లో సేమ్ అదే ప్రైస్ ఉంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, సో ఓలాలో ఉన్న 6 మోడల్స్కి ఫేమ్ 2 సబ్సిడీ తర్వాత కూడా ప్రైజెస్ ఏం చేంజ్ కాలేదు. సో కంపెనీ వాళ్ళే మార్జిన్ కొంచెం తగ్గించుకొని పాత ప్రైజెస్కి ఫేమ్ 2 సబ్సిడీ లాస్ట్ టైం ఏదైతే ఉందో అదే సబ్సిడీకి సంబంధించిన రిలేటెడ్ ప్రైజెసే పెట్టడం జరిగింది. అంటే ఆ ప్రైజెస్ ఇక్కడ కూడా వస్తున్నాయి. సో మీరేం తొందరపడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు బుక్ చేసిన వాళ్ళకి ప్రైజెస్ పెరుగుతాయని టెన్షన్ పడి ఉంటారు చాలామంది. సో అలాంటి వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనమాట. సో మీకు ఈ పాత ప్రైస్ తోటే, అంటే సేమ్ ప్రైస్ తోటే వస్తాయి. ప్రైస్ పెరుగుతాం భయపడి ఉంటారు చాలామంది. సో మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ప్రతి మోడల్కి అదే ప్రైస్. అండ్ బ్రీఫ్గా ఫాస్ట్గా చెప్పేస్తాను నెక్స్ట్ ప్రైజెస్ కూడా. ఇప్పుడు ఓలా S1 Pro Gen 2 వచ్చేసి ఎక్స్షోరూమ్ ప్రైస్ 1,30,000 అండ్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,45,000 రౌండ్ ఫిగర్ ఉంటుంది. సో ఈ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మీరు సెలెక్ట్ చేసుకునే ఇన్సూరెన్స్ బట్టి మారుతుంది అనమాట, ఆప్షన్స్ బట్టి కూడా మారుతుంది. నెక్స్ట్ ఓలా S1 Air ప్రైస్ విషయానికి వస్తే కూడా ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,05,000 ఉంటుంది. అండ్ ఫైనల్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,16,000 దగ్గర ఉంటుంది అనమాట. అదేవిధంగా ఓలా S1X ప్లస్ 3 కిలోమీటర్కి వచ్చేసి ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 85,000 ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 96,000 అరౌండ్ ఉంటుంది అనమాట. మీకు ఇమేజెస్ కూడా చూసుకోండి, పక్కన కూడా కంపేర్ చేసి ఇస్తున్నమాట. అంటే ఫేమ్ 2 కింద ఎలా ఉంది, EMPS కింద కూడా ఏముందో చూసుకోండి అదేవిధంగా. నెక్స్ట్ ఓలా S1X 2 కిలోమీటర్ మోడల్ విషయానికి వస్తే కూడా ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 80,000 ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 90,000 91,000 మధ్యలో ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఓలా S1X 3 కిలోమీటర్ మోడల్ విషయానికి వస్తే కూడా 90,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది.
1 lakh నుంచి 1,10,000 మధ్యలో ఉంటుందన్నమాట ఫైనల్ ఆన్ రోడ్ ప్రైస్. అదేవిధంగా ఓలా S1X 4 కిలోవాటర్ మోడల్కి వచ్చేసరికి ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,10,000 ఉంది. అదేవిధంగా ఫైనల్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే కూడా 1,21,000 అరౌండ్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే మీకు పాత ప్రైసెస్ ఏమైతే ఉన్నాయో FAME 2 సబ్సిడీ కింద ఎలా ఉన్నాయో సేమ్ అదే ప్రైస్ ఇవ్వడం జరిగింది. ₹1 కూడా పెంచలేదు, ₹1 తగ్గించలేదన్నమాట. ఇన్ఫ్యాక్ట్ మేబీ సబ్సిడీస్ ఆఫర్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మామూలుగా పాత ఆఫర్స్ ఉన్నాయి కదా, 15,000 తర్వాత 17,500 ఇవ్వడం జరిగింది ఓలా S1 Pro Gen 2 మీద. ఆ ఆఫర్స్ ఏమైనా పెంచితే మళ్ళీ ప్రైసెస్ పెరగచ్చు, కానీ ప్రజెంట్ అయితే ఇవే ప్రైసెస్ నడుస్తున్నాయి అనమాట. నాకు తెలిసి మోస్ట్లీ పెంచకపోవచ్చు అనమాట. ఇంకో 1 month 2 months వరకు ఇవే ప్రైసెస్ పెట్టే ఛాన్స్ ఉంది. అండ్ ఫైనల్గా ఓలా CEO భవిష్ అగర్వాల్ ఏం చెప్పారో అది మాట నిలబెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం అయితే ఆయన చెప్పడం స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మేము సబ్సిడీతోటి సంబంధం లేకుండా ప్రైసెస్ అని పెట్టగలుగుతాము, మాకు ఆ కెపాసిటీ ఉందని చెప్పడం జరిగింది అనమాట. ఈ దెబ్బతో TVS iQube కానీ అండ్ నెక్స్ట్ ఏతర్ కానీ మిగతా కంపెనీస్ కానీ ఏం చేయాలో మొత్తం హెడేక్ వస్తుంది అనమాట వాళ్ళకి. ఎందుకంటే సబ్సిడీ ఇప్పుడు కొత్తగా EMPS ప్రకారం వాళ్ళు 12,000 నుంచి దాదాపుగా 13,000 దాకా పెంచే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఏమో ఓలా వాళ్ళు ఏమో పెంచలేదు. సో ఇక్కడ వీళ్ళ అమౌంట్ పెరుగుతుంది, ఇంకా ఎక్స్ట్రాగా వీళ్ళేమో సేమ్ ప్రైస్ ఉంది. అప్పుడు చాలామంది బడ్జెట్ ఫ్రెండ్లీ విషయానికి వస్తే ఎక్కువ మంది ఓలా ప్రిఫర్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఎవరో ఇంకా బ్రాండ్ కావాలి, ఇంకా ఎక్కువగా మనకి ప్రీమియం కావాలనుకున్న వాళ్ళే ఇంకా TVS iQube వారు ఏతర్కి వెళ్తారు. అలా కాకుండా మనకి బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళు మోస్ట్లీ ఓలాకే వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో మిగతా కంపెనీస్ కూడా ప్రైసెస్ ఎలా పెడతాయో తెలియదు మనకి. అంటే సేమ్ ఓలా స్ట్రాటజీని ఫాలో అవుతాయా లేదా ఎందుకులే ఇంకా ప్రాఫిట్స్ కావాలనుకొని సేమ్ ఇంకా EMPS కింద తర్వాత వచ్చిన ఎక్స్ట్రా అమౌంట్ని మన మీద వేస్తారో తెలియదు, చూడాలి. ప్రజెంట్ అయితే ఓలా మాత్రం ప్రైస్ రావడం జరిగింది. నెక్స్ట్ TVSకి సంబంధించి iQBSకి అండ్ ఏతర్కి సంబంధించిన మోడల్స్కి సంబంధించి మిగతా హీరో వీదా అని అవన్నీ ఉన్నాయి కదా, వాటన్ని ప్రైస్ తెలిస్తే మళ్ళీ మన ఛానల్ ఇంకో వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అనమాట. ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ ప్రైస్ కట్కి సంబంధించి అంటే ప్రైసెస్ పెరగనందుకు మీరేమనుకుంటున్నారు ఓలాకి సంబంధించి? సో ఈ ఎలక్ట్రిక్ సంబంధించి మోనోపోలీ ప్లాన్ చేయాలని చూస్తున్నాను. అంటే ఒకటే ప్లాన్ చేయమని ఓలానే కొనాలి, ఓలాకి ఎక్కువ మార్కెటింగ్ షేర్ ఉండాలనే విధంగా వెళ్ళిపోతుంది అనమాట. దీనికి సంబంధించి మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్ యూ.